ఫ్రూట్స్ ని నేర్చుకుందాం. ఓకేనా? సో హిందీ టు ఇంగ్లీష్. హిందీలో ఫల్ అంటే ఏంటమ్మా? ఫల్ అంటే ఏంటమ్మా? ఈరోజు మనం ఫ్రూట్స్ నేమ్స్ ని చక్కగా నేర్చుకుందాం. ఓకేనా? ఓకే, చూడండి. సేబ్, యాపిల్, కేలా, బనానా, చెర్రీ, అంజీరా, ఫిగ్, ఆమ్, మ్యాంగో, అంగూర్, గ్రేప్స్, అమరుద్, గోవా, కట్హల్, జాక్ ఫ్రూట్. కట్హల్ అంటే ఏంటమ్మా? కివి, నీంబు, లెమన్, అనార్, పోమోగ్రానేట్, సంతరా, ఆరెంజ్, పపీతా, పపాయా, అనానాస్, పైనాపిల్. వెరీ గుడ్. ఓకేనా? మరి ఒకసారి నేను చెప్తాను, మీరు చెప్పాలి. ఓకేనా? నేను ఇలా చూపిస్తే చెప్పేశారు. చెప్పాలి. ఇదేంటి? సేబ్. సేబ్ అంటే ఎస్. కేలా అంటే చెర్రీ అంటే అంజీరా అంటే ఫిగ్. ఆమ్ అంటే ఇక్కడ ఎఫ్ఐజి ఫిగ్, బిఐజి ఫిగ్ కాదు. ఓకేనా? ఏంటమ్మా? ఫిగ్. ఎఫ్ఐజి ఫిగ్, బిఐజి కాదు. ఓకేనా? నెక్స్ట్ ఫ్రూట్ అన్నమాట. రౌండ్ గా ఉంటుంది. అంజీరా అనేది ఒక డ్రై ఫ్రూట్. ఓకేనా? నెక్స్ట్ ఆమ్. సమ్మర్ లో బాగా తింటారు కదా మ్యాంగో ఫ్రూట్స్ ని. దాని హిందీలో ఆమ్ అని చెప్పాలి. ఆమ్ అంటే మ్యాంగో. అంగూర్. అంగూర్ అంటే బాగా తింటారా? అంగూర్, గ్రేప్స్. ఓకే. నెక్స్ట్ అమరుద్. అమరుద్ అంటే ఏంటమ్మా? కట్హల్. కట్హల్ అంటే ఏంటి? కివి. కివి అంటే నీంబు. లెమన్. లెమన్ అంటే నీంబు. నెక్స్ట్ అనార్. పోమోగ్రానేట్. సంతరా. ఆరెంజ్. పపీతా. పపాయా. అనానాస్. పైనాపిల్. ఓకేనా చిల్డ్రన్? ఓకేనా? చిల్లు అర్థమయ్యాయా చక్కగానా? ఓకే, నోట్ చేయండి.